పరిష్కరించగలిగేటివి మేము ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ మీ సేవ వీళ్ళని పెట్టాము. సర్టిఫికేట్స్ ఇలాంటివి వెంటనే ఇష్యూ చేస్తాము. ఏవైనా కానీ మీ ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించగలమనే ఒక చిన్న ఉద్దేశంతో మినిస్టర్ సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత దూరం వచ్చారు. సో మన మండలి ప్రజలందరికీ కూడా ఈ సమాచారం అందింది అనుకుంటున్నాము. సో దయచేసి ప్రజలందరూ కూడా సమస్యలతో ముందుకు రావాలని కోరుతున్నాం. జిల్లా స్థాయి అధికారులకి, మండల స్థాయి అధికారులకి, మీడియాకి, ప్రజలందరూ కూడా నమస్కారాలు. మన దగ్గర ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రెవెన్యూ స్థాయిలో ఆర్టీఓ గారు ఇతర అధికారులతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది.
రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అప్పుడు కూడా. ఆధార్ జెరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? లోపల సార్ కరెక్ట్గా ఉన్నా లేదా, సబ్ డివిజన్ ఎక్స్టెంట్ కరెక్ట్గా ఉన్నా లేదా అనేది రిపోర్ట్ రూపంలో తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఖాతాదారుడు ఎవరైతే మనకు అప్లికేషన్ పెట్టాడో ఆ అప్లికేషన్ పెట్టిన అతను ఎంజాయ్మెంట్లో ఉన్నాడా లేదా అది కంపల్సరీ ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నాకు వితిన్ 1 వీక్లో రిపోర్ట్ పంపాలి. వితిన్ 1 వీక్లో మనం రిపోర్ట్ పంపిస్తే జేసీ సార్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ మండలికి సంబంధించి ఒకరోజు మొత్తం కూడా ఈ అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేయించడానికి సార్ని రిక్వెస్ట్ పెడతాను. ఈరోజు కూడా కొన్ని వచ్చాయి. కొన్ని చోట్ల ఇల్లు దూరంగా ఉండి చీకట్లో ఉన్నట్టు వచ్చే కంపెనీ కూడా మీరు చెప్పారు. అవన్నీ రెక్టిఫై చేసుకోండి. అవసరమైతే జీపీ నుంచి కొంత అమౌంట్ పే చేస్తారు పబ్లిక్. మరి కూడా ఎస్సీ కాలేజ్ దానికి ఇలాంటి మనం ఎంత ఉన్నప్పుడు కూడా చీకట్లో నడిచే పరిస్థితులు రాకూడదు. అది ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఆ ప్రయారిటీ తీసుకొని వర్క్లో కూడా ఎమర్జెన్సీ చూపించండి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సామాన్లు మనం రెగ్యులర్గా మీకు ఇచ్చే నాకు వచ్చే గ్రీవెన్స్ పంపిస్తాము. చాలా వరకు రెక్టిఫై చేస్తున్నాం. ఈరోజు నాకు వచ్చింది 4-5 విలేజెస్ వచ్చాయి. సన్నమూరు, చెమట, కాకర్ల, ఎస్సీ ఇవి ఎక్కువ వచ్చినాయి. కూడా ఎస్సీ కాలేజ్ కూడా సముద్రం. ఇవన్నీ ఏంటంటే ఆర్గనైజ్ ఆఫీస్కి వస్తారు. కన్సర్న్ గ్రామ పంచాయతీలో గ్రాంట్ ఉంది. ఇవన్నీ కూడా మీరు టైం బాగుంటుంది. పెద్ద డీటెయిల్ 15 డేస్లో రెక్టిఫై చేయగలిగితే మ్యాక్సిమం పెద్ద వర్క్. చిన్న వర్క్స్ అంటే కూడా 5 డేస్లో రెక్టిఫై చేయొచ్చు. మొత్తానికి కూడా రివ్యూ కూడా నెక్స్ట్ రివ్యూ ఆర్డీ కూడా తీసుకుంటారు. ఒక రెవెన్యూనే కాదు, ఈరోజు రిజిస్టర్ అయినటువంటి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా రివ్యూ తీసుకుంటారు. అందువల్ల రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. 250లో 25 అంటే 10%. అది కూడా 10 కూడా కాదు, 200 అంతే కదా. 225 అంటే దాదాపుగా 12%, 13% క్లియర్ చేస్తున్నాం. అందువల్ల నేను తహసీల్దార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిగతా వాటిలో కూడా పరిష్కారాలు చూపించాం. ఆర్డబ్ల్యూఎస్ వాటి కూడా ఇచ్చారు. దాన్ని కూడా పరిష్కరించడం లెక్క అనుకోవాలి. గ్రాంట్ శాంక్షన్స్ కొన్ని చెప్పున్నాం. అదేవిధంగా మిగిలిన వాటిని ఆది వాళ్ళకి 10 కూర్చొని మాట్లాడండి. వాళ్ళు సాటిస్ఫై పర్లేదు మళ్ళీ కలిసి అయ్యబట్టి మీకు పంపిస్తారు. 25 వాళ్ళు 70 అంటే నియర్లీ 50% ఆఫ్ ది రెవెన్యూ స్టేజ్ అంటే ఇది గ్రేట్ అచీవ్మెంట్. అది మీ మండలానికే ఒక మంచిది. దాంతోపాటు తహసీల్దార్ గారిని అంటే సీనియారిటీ మంచి ఈ నెలలోనే రిటైర్ కాబోతున్నారు. వాళ్ళు రిటైర్ అయ్యే ముందు ఒక గొప్ప రికార్డు అనుకోవాలి. అది మరిపూడి మండలంలో ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక కింద ఈరోజు ఉదయం నుంచి
ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగింది. దీనిలో 250 పైచీలకు వినతులు వచ్చాయి. అందులో 200 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి. వాటిలో 100కు పైగా పోర్టింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపాదనలు పంపిస్తే వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. రెండోది మ్యూటేషన్స్ విషయంలో కొన్ని ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. అసైన్మెంట్ భూముల్ని ఈరోజు ఫ్రీజింగ్లో ఉన్నాయి కనుక అసైన్మెంట్ మ్యూటేషన్స్ కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాయి. అవి కొంచెం సమయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటుగా ఈరోజు రెవెన్యూ ఇష్యూస్లో 25 ఇష్యూస్ని ఈరోజు పరిష్కరించి ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది గొప్ప శుభ పరిణామాన్ని కూడా తెలియజేస్తున్నాం. రేపు మంగళవారానికి ఇంకో 70 రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూల్ని పరిష్కరిస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. 200లో 100 సమస్యలు పరిష్కరించడం అనేది చాలా గొప్ప పెద్ద అంశం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా రెవెన్యూ సభ్యులను అభినందిస్తూ, మిగిలినటువంటి వాటిలో హౌసింగు, ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్ వాటి సంబంధించినటువంటి అంశాలను కూడా వాటి త్వరగానే మొదలుపెట్టి 15 రోజుల్లో పరిష్కారం చేస్తున్నటువంటి టైం బౌండ్ పీరియడ్ కూడా ఆ డిపార్ట్మెంట్స్ అంటే మీకు ఎలక్ట్రిసిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇరిగేషన్ అండ్ మిగిలిన డిపార్ట్మెంట్ ఇష్యూస్ కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తాం పరిష్కారం చేయడం కోసం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులందరూ కూడా తమ వంతు పాత్ర శ్రద్ధగా పాటించే వారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రెవెన్యూ ఇష్యూస్లో కూడా గతంలో 2020 నుంచి 24 మధ్యలో కులాలకు సంబంధించిన ఒక కులం నుంచి సంబంధించిన భూములు కూడా అనువంశికంగా వేరే వాళ్ళకు కూడా ఆన్లైన్ చేశారు. ఇలాంటి తప్పుడు సంఘటనలు కూడా ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీకి సంబంధించినటువంటి 9 రిప్రజెంటేషన్లు కూడా నేను ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అవి ఈ విధంగా అంటే గతంలో చేసినటువంటి తప్పుల వల్ల బాధపడినటువంటి వాటిని, అదేవిధంగా ఈరోజు చేయాల్సిన వాటిలో అంశాలు క్లియర్గా ఉన్న వాటిని చేయటం, చేయలేని వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే ఎండార్స్మెంట్ ఇవ్వమని చెప్పేసి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పీజీఆర్ఎస్ ఈ పబ్లిక్ గ్రీవెన్సల్ రిడ్రెసల్ సిస్టమ్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అధికారులందరూ కూడాను. ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ వహిస్తున్నారంటే ప్రజా సమస్య పరిష్కరించాలి, పరిష్కరించిన సమస్య మీద వేయడం వల్ల ఆనందం ఎలా ఉందనేటువంటిది కూడా మళ్ళీ వాయిస్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి మరీ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రివ్యూ తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం సంతృప్తిని ఇవ్వాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని లెక్కలో ముందుకెళ్తున్నటువంటి దానికి మీరు అందరూ మనస్ఫూర్తి సహకరించాలని ఉద్యోగులందరూ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మండే, రేపు డే ఆఫ్టర్ టుమారో మండే పన్నలూరులో ఇదే విధంగా ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం తీసుకుంటున్నామండి. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత ఎందుకంటే నేను సెక్రటేరియట్తో పాటు వైజాగ్ డిస్టిక్ కూడా ఉంటాయి కాబట్టి మిగతా వాటిని తీసుకొని, ఇవి రెండింటికి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం భూమి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఎప్పుడైనా కానీ. అందుకని ఈ ప్రాంతాల మీద ముందు ప్రత్యేక దృష్టి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ.